ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే చాలా సింపుల్గా యమ్మీ టేస్టీగా అయ్యే కార్న్ కర్నల్స్ అయితే దాటు ఇన్ ఎయిర్ ఫ్రైయర్ అనమాట. సో ఆయిల్ ఫ్రీ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాము. ఫస్ట్ అయితే కార్న్ తీసుకున్నానండి. ఇవైతే ఏంటంటే నా దగ్గర ఇంట్లో ఫ్రోజన్ కార్న్ ఉంటాయి కదా, జనరల్గా సూపర్ మార్కెట్స్లో ఉంటాయి. సో అవైతే ఒకటి ఉండే అనమాట. సో ఆ క్వాంటిటీకి ట్రై చేద్దాం అన్నట్టు చేశాను. దాంట్లో కొంచెం ఉప్పు, కారము, పెప్పర్ వేసాను. ఈ పెప్పర్ వేసిన తర్వాత ఏంటంటే ఒక స్పూన్ అయితే మైదా వేసాను అండ్ ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసాను అనమాట. సో ఇవన్నీ వేసేసిన తర్వాత మనం జస్ట్ ఇలా మిక్స్ చేసేసేయాలన్నమాట లైట్‌గా. కొంచెం అలా మిక్స్ చేసేసిన తర్వాత ఒకవేళ అవ్వకపోతే కొంచెం వాటర్ వేస్తే కూడా మనకి బాగా మిక్స్ అయిపోతుందండి. సో అలా మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో ఇవి మనం అన్నీ ఇలా కార్న్ కర్నల్స్ అన్నీ సపరేట్‌గా వేసేసేయాలి. అండ్ పైనుంచి ఏంటి అంటే కొంచెం ఆయిల్ ఇలా ప్రెస్ చేయాలి. సో ఇదేంటంటే ఆలివ్ ఆయిల్ అయితే బాగా టేస్ట్ అనిపించింది నాకు. మేబీ వేరేవి కూడా అలాగే ఉంటాయేమో. నేనైతే కొంచెం ఆలివ్ ఆయిల్ అక్కడ పైనుంచి వేసాను అనమాట. ఇది వేసేసిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసేసి కార్న్ అంటే ఎయిర్ ఫ్రైయర్లో ఒక 10 మినిట్స్ దట్ 200 డిగ్రీ సెల్సియస్లో అయితే పెట్టానమాట. సో మిడిల్లో ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసి మనం ఒక్కసారి అటు ఇటు అంటే సరిపోతుంది అన్నట్టుగా అయితే అనిపించిందండి. సో ఇలా తీసుకెళ్ళైతే నేను కొంచెం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఒక్కసారి తీసిన తర్వాత అయితే కొంచెం క్రిస్పీగా అనిపించాయి. సో మళ్ళీ ఒకసారి అలా అంతా షేక్ చేసేసి మళ్ళీ పెట్టాను. అంటే 10 మినిట్స్ కదా, 5 మినిట్స్ అలా డివైడ్ చేశాను అనమాట. ఫైనల్గా తీస్తే అయితే ఇలా వచ్చింది. అండ్ ఏంటంటే కొంచెం నేను వాటర్ ఎక్కువ వేసాను అనుకుంటా, కొంచెం అక్కడక్కడ ఇట్లా తట్టుకున్నట్టుగా అనిపించింది. అసలు ఏం లేకుండా జస్ట్ అవి ఉప్పు, కారం అన్నీ వేసి కలిపి పెట్టేస్తే సరిపోతుందండి. ఇది ట్రయల్లో చేశాను కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. అండ్ చాలా అడిక్టివ్ లాగా అనిపించింది. ఫస్ట్ బ్యాచ్ చేశాను, మళ్ళీ తర్వాత మార్కెట్కి వెళ్ళాను, అక్కడ కనిపించినాయో తీసుకొచ్చాను, మళ్ళీ ఇంకొకసారి చేశాను అనమాట. క్రిస్పీగా చాలా సూపర్గా ఉన్నాయి. దీనిపైన మనం కొంచెం పెరి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో ట్రై చేయండి. ఆయిల్ లెస్ అనమాట అండ్ దట్ టు టేస్టీ ఎయిర్ ఫ్రైయర్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తానండి. బాయ్.